రికార్డింగ్ ఆన్ అయింది. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి, ఓకేనా? రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. సో మనం టోటల్గా 3 క్లాసెస్ కంప్లీట్ చేసాము. 3 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ క్లాస్ చూడండి, ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. కాన్సెప్ట్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. వెరీ గుడ్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అండి ఇది, అందరూ మ్యూట్ లో ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. డిఫైన్ కంపెనీ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. OX15 టీ కోడ్. OX15 అనేది టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. మీకు ఏది కంఫర్టబిలిటీ అయితే దాని ప్రకారం వెళ్ళొచ్చు. SAP లాగాన్ చేయండి. మీరు ఇది థీమ్ మార్చలేదా? థీమ్ సెట్టింగ్స్ మార్చుకోవాలి కదా ఫస్ట్. వెయిట్ ఇది మార్చుకోవాలి మీరు. రైట్ సైడ్ గేర్ ఐకాన్ అని చూడండి. రైట్ సైడ్ గేర్ ఐకాన్ అని చూడండి. రైట్ సైడ్ కంప్లీట్ రైట్కి వెళ్ళిపోండి. దానిపైన క్లిక్ చేయండి. గేర్ ఐకాన్, అదే గేర్ ఐకాన్, దానికన్నా ముందు ఇదే సార్. గేర్ ఐకాన్ క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్ వెళ్ళారు కదా, వెరీ గుడ్. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి. పైన ఫస్ట్ వన్ విజిబిలిటీ ఓపెన్ చేయండి. థీమ్ సెట్టింగ్స్కి వెళ్ళండి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి రైట్ సైడ్. SAP సిగ్నేచర్ థీమ్ అది తీసుకోండి, అప్లై చేయండి. ఓకే అనండి. ఓకే అన్నారు కదా, లాగాన్ చేయండి. ఓపెన్ చేయండి, క్లోజ్ చేసి లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. క్లోజ్ చేయండి, లాగాన్ చేయండి. ఫస్ట్ సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాలి మీరు. చూసారా ఇప్పుడు చేంజ్ అయింది? చూసారా? లాగాన్ చేయండి, ఫస్ట్ మార్చుకోండి, లాగాన్ చేయండి. చూసారా చేంజ్ అయింది? చూసారా? యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంత తక్కువ ఉందనుకోండి, మీకు హెడేక్ వచ్చేస్తుంది. క్లిక్ చేయండి, ఆప్షన్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్, ఫాంట్ సెట్టింగ్స్, సెలెక్ట్ లోకి రైట్ సైడ్ సెలెక్ట్ ట్యాబ్ ఉంది. రైట్ సైడ్ సెలెక్ట్, ఇంకా రైట్కి వెళ్ళండి. ఇంకా రైట్కి వెళ్ళండి. అది కాదు ఇంకా రైట్. సెలెక్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ 14 తీసుకోండి. అప్లై, ఓకే. లాస్ట్లో అప్లై, ఓకే. ఓకే పైన క్లిక్ చేయండి. చేశారు కదా, లాగౌట్ చేసి లాగాన్ చేయండి. లేదంటే న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఎలా తీసుకోవాలి? అది వెరీ గుడ్, అప్రిషియేట్, ఎక్సలెంట్. చూసారా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది. సరిపోలేదు అనుకుంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో మనం కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ కంపెనీ. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేస్తున్నాం. డిఫైన్ కంపెనీ OX15. కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇవ్వండి. OX15 కమాండింగ్ ఫీల్డ్ లో OX15 ఇస్తున్నాం. ఎంటర్ చేయండి. చూసారా, ఇలా వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. టీ కోడ్ షార్ట్ కట్ కీ ద్వారా వెళ్తాం, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్.
బ్యాక్ అంటే ఏంటి, వెయిట్ స్లాష్ n ఇవ్వచ్చు, లేదంటే ఆ గ్రీన్ సింబల్ అని చూసారు, గ్రీన్ సింబల్ దానిపైన క్లిక్ చేయొచ్చు బ్యాక్, లేదంటే స్లాష్ n. సో మనం టీ కోడ్ ద్వారా వెళ్ళాం, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ఏంటి, SPRO అంటే కన్సల్టెంట్ స్క్రీన్ ద్వారా చేస్తాం. SPRO ఎంటర్. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG లెఫ్ట్ సైడ్, అది కాదు లెఫ్ట్ సైడ్ ఇంకొక IMG ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ గైడ్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ ఉందా? వెళ్ళండి, ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. చూసారా, డిఫైన్ కంపెనీ ఇక్కడ నుండి కూడా చేయొచ్చు. టీ కోడ్ ఎలా చూస్తాము, పైన అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీస్ క్లిక్ చేయండి. లైన్ అడ్జస్ట్ చేయండి పైన లాస్ట్ రైట్ సైడ్ చూడండి, లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. పాత్ ద్వారా చేయొచ్చు, పాత్ ద్వారా వచ్చాం మనం, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. డిఫైన్ కంపెనీ, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు కాన్ఫిగరేషన్స్ అనేవి. ఓకేనా? ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తే మన కాన్ఫిగరేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము, దాని లెఫ్ట్ సైడ్ ఒక స్పెట్ సింబల్ చూడండి, క్లిక్ చేయండి దానిపైన. చూసారా, ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. డిఫైన్ కంపెనీ అంటే అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నాము, ఇది చదవచ్చు మీరు. ఓకే, క్లోజ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్, అదే ఎగ్జిక్యూట్. టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, చూసారా, టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా వచ్చు. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం, ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, TA టాటా ఎగ్జాంపుల్ ఇవ్వండి. టైప్ చేయండి, టాటా టైప్ చేయండి. కింద టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్. నెక్స్ట్ స్ట్రీట్, ఎనీ స్ట్రీట్, మీ ఇష్టం వచ్చింది ఇచ్చేయండి. స్ట్రీట్ ఇవ్వండి, నెంబర్ కాదు, అక్కడ నెంబర్ ఇవ్వకూడదు. స్ట్రీట్, మెయిన్ రోడ్ అనో, లేదంటే చెన్నై రోడ్. ఓకే, మెయిన్ రోడ్. నెక్స్ట్ పోస్ట్ బాక్స్ నంబర్ 1234. పోస్టల్ కోడ్ ఏదైనా ఇవ్వండి. హైదరాబాద్ 5,55,000. సిటీ హైదరాబాద్, మీ ఇష్టం, లేదంటే ఎనీ సిటీ ఇవ్వచ్చు. గుంటూరు. కంట్రీ ఏంటి, IN ఇండియా కదా మంది. డ్రాప్ డౌన్ చేయండి. SAP ఎన్ని కంట్రీస్ లో వాడుతున్నారో మీకు కనిపిస్తుంది. IN డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, 237 కంట్రీస్ లో వాడుతున్నారు. లాస్ట్ లో ఉంది చూడండి, లాస్ట్ లో ఉంది 237 కంట్రీస్ ఉన్నాయి చూడండి. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్ లో కనిపిస్తుంది. 237 కంట్రీస్ లో SAPని ఉపయోగిస్తున్నారు. క్లోజ్ చేయండి. మన ఇండియా కాబట్టి ఇండియా తీసుకుందాం. లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటున్నాం. హిందీలో కూడా SAP ఉంటుంది, తెలుగులో లేదు, హిందీలో కూడా ఉంటుంది SAP. కరెన్సీ INR. నెక్స్ట్ 42 లాంగ్వేజెస్ లో ఉపయోగిస్తున్నారండి SAP అనేది. 42 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది రైట్ నో. కరెన్సీ ఏంటి, INR. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి, IN ఇచ్చాం. IN అంటే మీనింగ్ ఏంటి, దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఇండియాలో ఉందా, చైనాలో ఉందా, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ తీసుకోవాలి. మీరు ఇండియాలో ఉంటూ ఫారెన్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీకి సంబంధించిన కరెన్సీ అండ్ కంట్రీ లాంగ్వేజ్ తీసుకోవాలి. ఓకే, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. చూడండి ఇక్కడ TR, వెయిట్, అయ్యో ఓకే, సారీ సార్. కంగారు పడకండి. ఇక్కడ TR జనరేట్ చేద్దాం మనం, వేరే వాళ్ళ TR మనం యూజ్ చేయకూడదు. ఓకేనా?
ఓకే సరే, సార్. నో ఇష్యూ. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేసాం. సెకండ్ స్టెప్ లో చేద్దాము. ఇక్కడ టిఆర్ ఓకే సార్. అనేది జనరేట్ అవుతుంది. అక్కడ పేపర్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి టిఆర్ అనేది జనరేట్ చేయాలి. మీరు చేసేసారు. ఎట్లా? ఓకే. ఇంకోటి చేస్తాం సార్. ఇంకొక ఒకటి కాదండి. టీఏ టాటా గ్రూప్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ టాటా గ్రూప్ క్రియేట్ చేస్తే ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అని వస్తుంది. సరే, ఓకే, నో ఓకే. ఇష్యూ. చూడండి. ఇది డిలీట్ చేసి మళ్ళీ చేయొచ్చు కదా సార్? వెయిట్. మీరు ఉండండి, చెప్తాను. వెయిట్ చేయండి. మీరు సైలెంట్ గా ఉండండి, నేను చెప్తాను. సెకండ్ కంపెనీ కోడ్. ఓకే, ఫైన్. ఫస్ట్ చేసేసాం కదా, మీరు ఏం చేయాలో చెప్తాను. సెకండ్ కాన్ఫిగరేషన్ లో చెప్తాను. ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేసేసాం, కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? టాటా గ్రూప్ లో ఏముంటాయి? ఎగ్జాంపుల్ టాటా స్టీల్, టాటా టెలికాం, అవన్నీ ఉంటాయి. ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, క్రియేట్ ఏ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తాం. OX02 ట్రాన్సాక్షన్ కోడ్. SAP లోకి వెళ్ళండి. OX02 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి? వెయిట్ /n ఇవ్వకండి, అది బ్యాక్ అంటే వెళ్ళండి. అది బ్యాక్, అగైన్ బ్యాక్. డిఫైన్. ఎందుకు బ్యాక్ వెళ్తున్నారు మళ్ళీ మీరు? అంత మీరు స్లోగా నేను చెప్పిన దాని ప్రకారం చేయండి. మీరు ఏం చేయకండి. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను అలా వెళ్ళండి. మీరు ఫుల్ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఎలాబరేట్ చేసేసారు. ఓకే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. యా. డిఫైన్ కాపీ, డిఫైన్ అది కాదు. ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్. OX రైట్ సైడ్ అడ్జస్ట్ లైన్ అడ్జస్ట్ చేయండి. OX02 ట్రాన్సాక్షన్ కోడ్. సెకండ్ స్టెప్ ఏంటి? డిఫైన్ కంపెనీ కోడ్. ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ అని ఉంది కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ అది. సో ఇక్కడ మనం ఒక కంపెనీ కోడ్, ఎడిట్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేద్దాము? TA55 ఎగ్జాంపుల్. TA55 ఇవ్వండి. TA55 అంటే ఏంటి? టాటా టెక్నాలజీస్ టైప్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. సిటీ ఇవ్వండి. సిటీ. కంట్రీ ఏంటి? IN ఇండియా. కరెన్సీ INR. లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ చేయండి. సేవ్ ఎక్కడుంది? పైన. అది కాదు సేవ్, అది కాదు సేవ్. పైన సేవ్ సింబల్ అది. మీరు కంగారు పడద్దు, నేను స్లోగా చెప్తాను, మీరు ఏమీ భయపడద్దు. ఓకేనా? ఓకే సార్. సేవ్ చేయండి. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. మీరు ఏది చేసినా నాదే రెస్పాన్సిబిలిటీ, నేను చేస్తాను మీతోటి. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. టైటిల్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ ఇవ్వండి. సో ఏం కంపెనీ ఇది? టాటా టెక్నాలజీస్ టైప్ చేయండి. నేమ్ దగ్గర టాటా టెక్నాలజీస్. నెక్స్ట్ స్ట్రీట్, హౌస్ నెంబర్. స్ట్రీట్ ఇవ్వండి. ఎనీ స్ట్రీట్. MRO రోడ్. నెక్స్ట్ హౌస్ నెంబర్. నెక్స్ట్ బాక్స్ లో హౌస్ నెంబర్ 1 2 3 ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఏమి ఇవ్వాలి? ఎనీ పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ హైదరాబాద్. కంట్రీ ఏంటి? IN ఇండియా. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియాలో ఉంది. రీజన్ అంటే స్టేట్. రైట్ సైడ్ స్టేట్ ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. తెలంగాణ 30+ లో ఉంటుంది చూడండి. తెలంగాణ. పోస్టల్ కోడ్ పోస్టల్ PO బాక్స్ కోడ్ ఇవ్వండి 1234. పోస్టల్ కోడ్ 5,55,000. కంటిన్యూ చేయండి, కంటిన్యూ లేదంటే ఎంటర్ చేయండి, లాస్ట్ లో ఉంటుంది. వెయిట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేయండి. చూడండి ఫస్ట్ కాన్ఫిగరేషన్కి ఎలా చేయాలి. అక్కడ ఒక పేపర్ చూడండి, టిఆర్ నంబర్ 183 ఉంది, అది మంది కాదండి, వేరే వాళ్ళది. లేదంటే మీకు ఎంటీగా ఉంటుంది. ఇది ఆయన ఆల్రెడీ చేసినట్లున్నారు. టిఆర్ నంబర్ జనరేట్ అయ్యింది, ఏదో క్రియేట్ చేశారు ఈయన, దానివల్ల అక్కడ జనరేట్ అయ్యింది. మేబీ యూట్యూబ్ లో వీడియోస్ చూస్ చేసి ఉండొచ్చు మనవి. సో ఇక్కడ టిఆర్ నెంబర్ రెడ్ కలర్ లో చూపించండి, కర్సర్ మూవ్ చేయండి. ఇదిగో ఇట్లా ఉంటది. ఈ నెంబర్ మనది కాదు, మన టిఆర్ లోనే మనం డేటాని సేవ్ చేయాలి. వేరే వాళ్ళ టిఆర్స్ యూజ్ చేయకూడదండి. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కనుక డేటాని కాన్ఫిగరేషనల్ డేటాని వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ కు మూవ్ చేస్తే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. కాబట్టి ఓన్ టిఆర్ క్రియేట్ చేయాలి. అక్కడ ఓన్ రిక్వెస్ట్ కి లెఫ్ట్ సైడ్ ఒక పేపర్ సింబల్ ఉంది చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కూడా ఇలాగే చేయాలి. క్రియేట్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. మీరేం చేశారు, డిఫైన్ కంపెనీ కోడ్ టైప్ చేయండి. డిఫైన్ కంపెనీ కోడ్, సేవ్ చేయండి. సేవ్ చూసారా, టిఆర్ నెంబర్ 200-211 లాస్ట్ నెంబర్ చూడండి. ఇది మన టిఆర్, మన ఓన్ టిఆర్. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేశాం కదా, అక్కడ కూడా ఇలాగే చేయాలి మీరు. కంటిన్యూ చేయండి, కంటిన్యూ. లాస్ట్ లో మెసేజ్ చూసారా, డేటా వాస్ సేవ్డ్. మనం ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. గ్రూప్ ఆఫ్ కంపెనీలు టాటా గ్రూప్ లో ఏమేమి ఉండొచ్చు, టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా టెక్నాలజీస్ ఇలా ఉండొచ్చు. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్ లో కంపెనీ కోడ్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో, అది క్రియేట్ చేసాం. నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మన గ్రూప్ ఆఫ్ కంపెనీని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives we will assign or mapping to our company code, our group of company code. మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తాం. OX16 ట్రాన్సాక్షన్ కోడ్. OX16 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. అండ్ వన్ మోర్ థింగ్, ఆ షీట్ ఓపెన్ చేయండి, అది ఆ కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. షీట్ కాదు ఇది, కాదు ఇది, ఎందుకు క్లోజ్ చేసేయండి ఇది. SAPలోకి వెళ్ళండి. ఇక్కడ INR తీసుకున్నాం చూడండి. INR, వాట్ ఈజ్ మీన్ బై INR? దిస్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. దీన్ని ఏమంటారు, కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency. Interview question andi. Company code currency, what is mean by company code currency? At the time of company code creation, whatever currency we are specified, that is called company code currency అంటారు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో మనం ఏదైతే తీసుకుంటామో, ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. కరెన్సీ INR మీన్స్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ క్రియేటెడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే ఏంటి, అక్కడ బ్యాక్ కాదు, ఇది బ్యాక్. వెళ్ళండి బ్యాక్, అగైన్ బ్యాక్, క్లోజ్ చేయండి ఇది. కొంచెం డౌన్కి వెళ్ళండి, అసైన్మెంట్ అని ఉంటుంది చూడండి ఫీల్డ్, కొంచెం డౌన్కి వెళ్ళండి, అసైన్మెంట్స్ అని ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో అసైన్మెంట్స్. కింద వెయిట్ కింద, ఇంకా క్రిందకి వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూడండి. ఎలాబరేట్ చేయండి.
ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ వెయిట్ న్యూ ఫైనాన్షియల్ అకౌంట్ న్యూ సార్ కాదండి. వెయిట్ చెప్తాను. ఇక్కడ కాదు, పైకి వెళ్ళిపోండి. ఇంకా పైన ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అసైన్మెంట్ అని చూడు, కింద ఉంది. అసైన్మెంట్ కింద కనిపిస్తుంది. అసైన్మెంట్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ని అసైన్ చేస్తాం. OX16 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. సారీ, ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్ గా. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్, ఈ కంపెనీ ఇవ్వండి. మీ కంపెనీ ఏంటి? TA55 అనేది మీ కంపెనీ కోడ్. సారీ, ఇదే కదా, ఇవ్వండి. కరెక్ట్, ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? TA55. కంటిన్యూ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TA టాటా టైప్ చేయండి. ఇక్కడ ఏం చేసాం మనం? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి టాటా టెక్నాలజీస్ అనేటటువంటి కంపెనీ కోడ్ ని అసైన్ చేసాం. అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ కి అసైన్ చేసాం. TA ఇస్ ద మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీ కంపెనీ కోడ్ TA55 అనేది టాటా టెక్నాలజీస్ మనం అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇది SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ we will assign or mapping to our company code. SAP లో మనం ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఏంటి? TA55 టాటా టెక్నాలజీస్ అనేది మన కంపెనీ కోడ్. మన హెడ్ క్వార్టర్ ఏంటి? TA టాటా అనేది మన కంపెనీ కోడ్. ఒకదానికి ఒకటి అసైన్ చేసాం. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే ఏంటి? TA55 లెఫ్ట్ సైడ్ ఒక ఎంటీ బటన్ చూడండి, ఎంటీ బటన్. సెలెక్ట్, SAPలో సెలెక్ట్ అంటే ఇలా చేయాలి. సెలెక్ట్ ఒక ఎంటీ బటన్ టైప్ ఉంటుంది, ఇది సెలెక్ట్ అంటారు. TA55 అనేది మీ కంపెనీ కోడ్. TA మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో TA55 టాటా టెక్నాలజీస్ అనే దాన్ని మీ హెడ్ క్వార్టర్ తోటి అసైన్ చేసాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ we will assign or mapping to the our company code. సేవ్ చేయండి. ఓకే చేశాను, కంటిన్యూ చేశాను. వెయిట్ మనం టిఆర్ జనరేట్ చేద్దాం. వెయిట్ చేయండి, చెప్తాను. న్యూ టిఆర్ ఒక 4-5 న్యూ టిఆర్స్ చేద్దాము. తర్వాత ఒకటే టిఆర్ పైన వెళ్దాం. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ చేసాం కదా, 1 more టిఆర్ చేద్దాం. క్రియేట్ చేయండి. మనం ఏం చేసాము? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ టైప్ చేయండి. కంపెనీ కోడ్ కి గ్రూప్ ఆఫ్ కంపెనీని అసైన్ చేస్తాం. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ సేవ్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ని అసైన్ చేసాం మనం. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే చూడండి, ఒక చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. టాటా, లేదంటే మీ ఇష్టం, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits, 6 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోవచ్చు అండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 to 6 digits ఫర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్. తర్వాత టాటా గ్రూప్ లో ఏమున్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. సో మనం ఏం చేసాం? టాటా స్టీల్ చేయలేదు, టాటా టెలికాం, టాటా మోటార్స్ కాకుండా డిఫరెంట్ గా తీసుకున్నాం. టాటా టెక్నాలజీస్ అనేది క్రియేట్ చేసాం. సో వీటి అండర్ లో ఏముంటాయి? బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్.
నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం బ్రాంచ్ అంటాం. అది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బ్రాంచ్ అంటాం. బ్రాంచ్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాం మనం? బ్రాంచ్ అంటాం. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు వీటిని? బిజినెస్ ఏరియా. ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బ్రాంచ్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. సో మనం బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేయాలి. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాము. తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాము. సో ఆ రెండు ఒకదానికి ఒకటి అసైన్ చేసాం. థర్డ్ స్టెప్ లో అసైన్ చేసాం. నెక్స్ట్ ఏంటి? బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి. వన్ మోర్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ షీట్ ఓపెన్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ చూడండి, డిఫైన్ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ టాటా టెక్నాలజీస్. థర్డ్ స్టెప్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మీరు క్రియేట్ చేస్తున్న కంపెనీ కోడ్ ని మెయిన్ హెడ్ క్వార్టర్ అంటే మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి అసైన్ చేసాం. ఫోర్త్ స్టెప్ డిఫైన్ బిజినెస్ ఏరియా. వెళ్ళండి. OBOX03 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బిజినెస్ ఏరియాస్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బ్రాంచ్ అని అర్థం. బ్రాంచ్. పైన ఒకటి చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా. కొంచెం పైన ఒకటి చూడండి. బిఫోర్ డిఫైన్ బిజినెస్ ఏరియా చూసారా? OX03 ట్రాన్సాక్షన్ కోడ్. OX03 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వచ్చు, లేదంటే పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T కోడ్ అండ్ 1 పాత్. డబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, క్లిక్ చేయండి. బిజినెస్ ఏరియా ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ TA11, నెక్స్ట్ TA22, TA33, TA44, TA55. ఫైన్. బిజినెస్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా HYD బిజినెస్ ఏరియా, హైదరాబాద్ బిజినెస్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ వైజాగ్ VIJ బిజినెస్ ఏరియా. Yeah. చెన్నై బిజినెస్ ఏరియా. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాం. TA55. ఫస్ట్ రాంగ్ ఇచ్చిన, కరెక్ట్ ఇవ్వండి. ఫస్ట్ వన్ TA55. 1 more 5 యాడ్ చేయండి. నెక్స్ట్ చెన్నై, బెంగళూరు బిజినెస్ ఏరియా. సో బిజినెస్ ఏరియాస్ TA11, TA22, TA33, TA44. బెంగళూరు బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్. On the non-SAP terminology, we are called branch. On the SAP terminology, we are called business area. TA11, TA22, TA33, TA44. You can set up any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. మీరు ఏమైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. You can set up any 4 digits. Enter, save. Enter చేయండి, సేవ్ చేయండి. TR జనరేట్ చేయండి. ఒక 4-5 TRs జనరేట్ చేద్దాం, మనకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్రియేట్ క్లిక్ చేయండి. డిఫైన్ బిజినెస్ ఏరియాస్. సేవ్ చేయండి.
సో బిజినెస్ ఏరియాస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. మీ కంపెనీలో 10 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఎస్ఏపి టెర్మినాలజీలో. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో 10 బ్రాంచెస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది. హెడ్ క్వార్టర్, దిస్ ఇస్ నథింగ్ బట్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. OCC1 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి. డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ వన్ చూసారా? మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అదే ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్ OCC1 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. యూ కెన్ గో విత్ T code or path. Each and every transaction has one T code and one path. Path ద్వారా T code path ద్వారా వెళ్తున్నాం. Define consolidation business area. Execute చేయండి. ఇవెంట్రీకి వెళ్ళండి. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏమి ఇద్దాము? TACA డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. సిఏ అంటే సిబి ఇద్దామా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కదా, సిఏ తీసే సిబి ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి లాస్ట్ లో. తీసుకోవట్లేదా? కన్సాలిడేషన్ లెటర్స్ తో కొంచెం తగ్గించండి. BUS ఏరియా ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. టిఆర్ క్రియేట్ చేయండి. ఏం చేసాం మనం? డిఫైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కింద చూడండి, ఓనర్ నేమ్ ఉంది, ఎవరు క్రియేట్ చేశారు, ఏ డేట్ లో క్రియేట్ చేశారు, ఏ టైంలో క్రియేట్ చేశారు, యూజర్ నేమ్ అన్ని ఉన్నాయి. మీరు ఏం చేసినా ట్రాక్ అవుతుంది SAP లో. సేవ్ చేయండి. Data was saved. Okay. Next, Yes, sir. consolidation business area create చేసాం. ఓకేనా? Yeah. నెక్స్ట్ కాన్వర్సేషన్ చూడండి. Assign business area to consolidation business area. Assign business areas. చూడండి, మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. వీటన్నిటిని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ అసైన్ చేస్తాం. OBB6 వెళ్ళండి. OBB6 లేదంటే సేమ్ పాత్ అసైన్మెంట్స్ లో ఉంటుంది చూడండి. బ్యాక్ జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. అసైన్మెంట్ చూడండి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. OBB6 లాస్ట్ 4 డిజిట్స్ అనే టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ బిజినెస్ ఏరియా ఇవ్వండి. TA 2 స్టార్స్ ఇవ్వండి. 2 స్టార్స్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా? TA11 ఎక్కడ ఉంది సెలెక్ట్ చేయండి. TA11, TA22 సెలెక్ట్ చేయండి. TA33, TA44. ఇవి మనం క్రియేట్ చేసిన బిజినెస్ ఏరియాస్. హైదరాబాద్ బిజినెస్ ఏరియా, వైజాగ్ బిజినెస్ ఏరియా, చెన్నై బిజినెస్ ఏరియా, బెంగళూరు బిజినెస్ ఏరియా. సో ఇవన్నీ ఏం చేయాలి? మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. ఓకేనా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మీన్స్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా దగ్గర మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం క్రియేట్ చేసాం అది ఇవ్వండి. TA డ్రాప్ డౌన్ చేయండి. ఏం క్రియేట్ చేసాం? సిబినా? చూడండి కింద వచ్చేసింది ఆల్రెడీ. TACB. నెక్స్ట్ కూడా అదే ఇవ్వండి. TACB కింద. ఎంటర్ చేయండి.
చూసారా, డిస్క్రిప్షన్ కూడా యాడ్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మేజర్గా మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, మీ బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా TA11, TA22, TA33, TA44 ఇవన్నీ బిజినెస్ ఏరియాస్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంది, TACB, 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 TACB. అంటే ఏంటి, ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్ లాంటిది. సో ఒకదానికి ఒకటి అసైన్ చేశాం. అర్థమైన పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ని అసైన్ చేస్తాం. క్లియర్ కదా? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ని అసైన్ చేసాము. ఓకే, సేవ్ చేయండి. TA11, TA22, TA33 ఇవన్నీ మన బిజినెస్ ఏరియాస్. క్రియేట్ చేయండి. అసైన్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. Assign business area to consolidation business area. Save చేయండి. కంటిన్యూ. అర్థమైంది? ఇక్కడ ఏం చేస్తాం మనం, TA11, TA22 ఎక్కడ ఉన్నాయి, కర్సర్ మూవ్ చేయండి. TA11, TA22, TA33, TA44 ఇవన్నీ కూడా ఏంటి, మీ బిజినెస్ ఏరియాస్. రైట్ సైడ్ ఏమున్నాయి, మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంది. ఒకదానికొకటి మనం అసైన్ చేసాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. ఓకే, సేవ్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, డిపార్ట్మెంట్ అని అర్థం. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ డిపార్ట్మెంట్. ఆన్ ది SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ బిజినెస్ ఏరియా, డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఫంక్షనల్. SAP టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. ఈ ఫంక్షనల్ ఏరియాని నాన్ SAP టెర్మినాలజీ డిపార్ట్మెంట్ అంటారు. డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ అంటారు. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని ఏమంటారు SAP టెర్మినాలజీలో, ఫంక్షనల్ ఏరియా. SAP టెర్మినాలజీలో ఏమంటారు, ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్ అని అర్థం. డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ అంటారు కదా, వాటిని ఫంక్షనల్ ఏరియా అంటారు. FM_function వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఫంక్షనల్ ఏరియా టీ కోడ్ వర్క్ అవట్లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఉంది చూసారా, OKBD రైట్ సైడ్. ఈ టీ కోడ్ అనేది వర్క్ అవ్వట్లేదు, మీరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా అవ్వదు ఇది. సో ఏం చేయాలి మనం, ఎగ్జిక్యూట్ చేయండి. ఒక మెసేజ్ ఫామ్ అయింది చూసారా లాస్ట్ లో, యూజ్ ట్రాన్సాక్షన్ FM_function అన్నాడు. సో ఈ టీ కోడ్ ఉపయోగించాలంట, అది వర్క్ అవ్వట్లేదు. సో న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి. FM_ టైప్ చేయండి, FM_ షిఫ్ట్ పట్టుకోండి, ఫంక్షన్ FUNCTION ఎంటర్ చేయండి. సో ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేయాలి. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్ అంటారు కదా, అది. ఇక్కడ ఇవ్వండి, ఫంక్షనల్ ఏరియా 10101 ఏదైనా ఇవ్వచ్చు. రైట్ సైడ్ క్రియేట్ ఆప్షన్ చూడండి, క్రియేట్ పేపర్ సింబల్ ఉంది, అది క్రియేట్ అంటే. క్లిక్ చేయండి దానిపైన. డిస్క్రిప్షన్ టైప్ చేయండి, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్.
మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. Yeah. క్రింద వ్యాలిడేట్ ఫ్రమ్ అని చూసారా? ఈరోజు డేట్ ఇవ్వండి 03/03/2025. 3 సెలెక్ట్ చేయండి. 3 బోల్డ్ లో చూడండి, బోల్డ్ లో 3 కంటిన్యూ చేయండి, డైరెక్ట్ కంటిన్యూ చేయండి, తీసుకుంటుంది. చూసారా ఇది వ్యాలిడేట్ 2 వ్యాలిడ్ 2 అన్నారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు మాన్యువల్ గా టైప్ చేయండి. 02.03.2026. ఈ ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే ఏంటి? దిస్ ఇస్ కాల్డ్ కాంట్రాక్ట్ పీరియడ్ అని అంటాం. కాంట్రాక్ట్ పీరియడ్ కింద ఎక్స్ప్లెనేషన్ డేట్ కూడా అదే ఇవ్వండి, 02/03/2026. దిస్ ఇస్ కాల్డ్ కాంట్రాక్ట్ పీరియడ్. కాంట్రాక్ట్ పీరియడ్ అంటే కంపెనీకి క్లయింట్ కి కాంట్రాక్ట్ పీరియడ్ అనమాట. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది సేవ్ చేయండి. ఇక్కడ టిఆర్ జనరేట్ అవ్వదు, ఎందువల్ల అంటే ఇది మాస్టర్ డేటా అంటారు. సేవ్ చేయండి. చూసారా? ఫంక్షనల్ ఏరియా 10101 హ్యాస్ బీన్ సేవ్డ్. సేవ్ అయిపోయి ఇది క్లయింట్ లెవెల్ అంటారండి, క్లయింట్ లెవెల్ అంటారు. వీటికి టిఆర్ జనరేట్ అవ్వవు. ఓకేనా? వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఈ సెషన్ క్లోజ్ చేసేయండి, వెళ్ళండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. మీతో ఉండండి సార్, మీరు ఎవరు మాట్లాడకండి, నేను చెప్తుంటాను, మీరు మాట్లాడకండి. Credit control area. What do you mean by credit control area? Credit control area means we will set up or we will control one limit. It will control the credit limit of each customer credit sales. కస్టమర్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక కస్టమర్ యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. మనం జస్ట్ క్రియేట్ చేస్తాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. The credit control area is nothing but control the credit limit of each customer credit sales. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మీ దగ్గర ATM కార్డు ఉంది, ఫర్ డే ఎంత విత్డ్రా చేయగలరు? 1 lakh రూపీస్. డెబిట్ కార్డ్ అయితే. క్రెడిట్ కార్డు ఉంది, మీరు ఎంత షాపింగ్ చేయగలరు? లోన్ ఎంత వస్తుంది మీకు క్రెడిట్ కార్డులో? 1 lakh రూపీస్. ఇట్లా లిమిట్ ని కంట్రోల్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. మీకు మళ్ళీ నోట్స్ చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో నోట్స్ చెప్తాను, ప్రతిదీ చాప్టర్ వైజ్ నోట్స్ చెప్తాను. ఫస్ట్ 10 days కొంచెం టఫ్ గా ఉంటుందండి, తర్వాత మీకు ఈజీగా ఉంటుంది, డోంట్ వరీ. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాము. అది పాత్ ఓపెన్ లోనే ఉంది, వెళ్ళండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా పైన ఉంది, ఇంకా పైన OB45 ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. TACA ఎగ్జాంపుల్. కరెన్సీ INR. క్రెడిట్ లిమిట్ 99, లాస్ట్ లో క్రెడిట్ లిమిట్ 99 ఇవ్వండి. అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాము. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి ఎవరు చూస్తారు? SD డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చూస్తారు. జస్ట్ వీ విల్ క్రియేట్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎంటర్. బ్యాక్, జస్ట్ బ్యాక్ వెళ్ళని చెప్తాను, జస్ట్ బ్యాక్. డిస్క్రిప్షన్ టైప్ చేయండి. ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి, TA55. మీ కంపెనీ కూడా ఇచ్చాం. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్.
క్రియేట్ చేయండి టీఆర్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నుండి టీఆర్ చేయము, నెక్స్ట్ క్లాస్ నుండి ఒక్క క్లాస్కే. ఏం చేసాం మనం ఇక్కడ? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా? డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మళ్ళీ నోట్స్ చెప్తానండి, ఇవన్నీ కూడా నోట్స్ టుమారో క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం, బట్ వీ నీడ్ టు అసైన్ టు అవర్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. చూడండి, ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, లేదంటే మ్యాప్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ OB38 ఆర్ పాత్ ద్వారా వెళ్ళండి. OB38 కమాండింగ్ ఫీల్డ్ లో OB38 ఇవ్వచ్చు. అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్ OB38. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? TA55. వెరీ గుడ్. ఈయన ఎవరు బాగా చేస్తున్నారు, కాన్ఫిగరేషన్స్ ఎక్సలెంట్ గా చేస్తున్నారు. ఈయన ఎవరు? కంటిన్యూ చేయండి. సో రైట్ సైడ్ చూసారా, CCAR ఉంది, అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని అర్థం. ఇవ్వండి, మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇవ్వండి. ఏం క్రియేట్ చేసాము? TACA. ఎంటర్. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. సారీ, సేవ్ చేయండి. పోస్ట్ కాదు, ఇక్కడ ఏం చేసాము? క్రియేట్ చేయండి. టీఆర్ జనరేట్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కంటిన్యూ. చూసారా, అసైన్ చేస్తాం. సెలెక్ట్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? TA55. సెలెక్ట్ చేయండి. దిస్ ఇస్ యువర్ కంపెనీ కోడ్. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? TACA. అసైన్ చేసాం. మీరు చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఇట్ విల్ బి మ్యాప్డ్ ఆర్ ఇట్ విల్ బి అసైన్ టు ది అవర్ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. అసైన్మెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. Okay, assignment means linked between one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign our mapping to the our company code. Clear kada? Next. So configuration enterprise structure anta chesesamu. Repu morning notes cheptanu. Notes istanu. Ee first two chapters enterprise structure and global settings ki konచెం notes heavy ga untadi. బట్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మీకు బేస్మెంట్ అనేది చాలా సాలిడ్గా ఉండాలి, లేకపోతే మీరు సక్సెస్ అవ్వలేరు, ముందే చెప్తున్నాను. ఓకేనా? సో ఇది క్లాస్ ఈరోజు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నోట్స్ ప్రిపరేషన్. నెక్స్ట్ క్లాస్ గ్లోబల్ సెట్టింగ్స్. క్లియరా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్, చెప్పండి. టీ కోడ్స్ మన కంపెనీ జాయిన్ అయిన తర్వాత సేమ్ టీ కోడ్స్ ఉంటాయా, ఏమైనా డిఫరెంట్ ఉంటాయా సార్? సేమ్ టీ కోడ్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ కోడ్. నేను ఇక్కడ మీకు ఏమైతే చెప్తున్నానో వినండి. ఇక్కడ నేను ఏమైతే చెప్తున్నానో మీకు ఈ సర్వర్ కూడా ఇలానే ఉంటది, కాన్ఫిగరేషన్స్ కూడా అలాగే ఉంటాయి. 90% మ్యాచ్ అవుతుంది. 90%. టీ కోడ్స్ ఇవేమీ చేంజ్ అవ్వండి. టీ కోడ్స్ ఏమీ చేంజ్ అవ్వవు. స్టాండర్డ్, యూనివర్సల్, ఇంటర్నేషనల్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తుంటారంటే కస్టమైజ్ టీ కోడ్స్ వాడతారు, అంటే వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకుంటారు. అది మనం ఏం చేయలేం. అంటే అన్ని టీ కోడ్స్ కాదు, కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని లిటిల్ బిట్. అన్ని చేంజ్ అవ్వవు, ఏమైనా కొన్ని చేంజ్ అవ్వచ్చు. అవి మాత్రం మీ క్లయింట్ తో డిస్కస్ చేయాలి, మీ కంపెనీ కోడ్స్ ఏంటనేది. సో ఇవన్నీ మాత్రం స్టాండర్డ్, ఇంటర్నేషనల్, యూనివర్సల్, స్టాండర్డ్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. కొన్ని కంపెనీస్ లో చేంజ్ అవ్వచ్చు మేబీ, అంటే కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. అవి మీకు చెప్తారు, ఈ టీ కోడ్ బదులు ఆ టీ కోడ్ వాడాలని. అవి చాలా తక్కువ ఉంటాయి కస్టమైజ్ టీ కోడ్స్ అనేవి. క్లియరా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? సార్, మనం ప్రతిదానికి న్యూ రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నామో, కాంట్ వి ట్రాక్ న్యూ రిక్వెస్ట్ అంటే
మీరు కాన్ఫిగరేషన్ చేసినటువంటి డేటా అంతా కూడా టిఆర్ లో సేవ్ అవుతుంది అనమాట. కొన్ని కంపెనీస్ లో న్యూ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తారు, కొన్ని కంపెనీస్ లో ఒకే రిక్వెస్ట్ మీద కూడా కంటిన్యూ అవుతుంటారు. అది డిపెండ్స్ అది. బట్ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తాం ఫస్ట్ క్లాస్ కాబట్టి. సెకండ్ క్లాస్ నుండి ఒకే టిఆర్ లో మేనేజ్ చేస్తాం. అది టిఆర్ మేనేజ్మెంట్ అని సపరేట్ గా ఒక క్లాస్ ఉంటుంది, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఓకే సార్ సర్వర్ యాక్సెస్ ఎఫ్డి సార్ సర్వర్ యాక్సెస్ కి 1000 రూపీస్ పే చేయాలండి. 3 months ఉంటుంది. పేమెంట్ చేసిన వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. నెక్స్ట్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. ఓకే, టుమారో క్లాస్ ఏంటి? మీకు నోట్స్ ప్రిపరేషన్. సారీ, ఈ గ్లోబల్ సెట్టింగ్స్ అన్ని కూడా రేపు, సారీ, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ క్లాస్ మీకు డెప్త్ గా చెప్తాను ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాం అనేది. ఫస్ట్ ఒక 1 week వరకు కొంచెం టఫ్ అనిపిస్తుంది, కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ.